హాయ్ దిస్ ఈజ్ ఉదీప్. మీరు చూస్తున్నారు ఉదీప్ ఏఐ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్లో విడుదలైనటువంటి ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు కొన్ని రకాలైనటువంటి పోస్టుల కోసం ఆన్ కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసి ఉన్నారు. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో ఎవరెవరు అప్లై చేయాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ ఏజ్ లిమిట్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏముండాలి అన్నది క్లియర్గా ఈ యొక్క వీడియో రూపంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. సో మీరే కనుక ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్లయితే మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి ఈ వీడియోస్ని. తద్వారా ఆ యొక్క వాళ్ళకి పంపించినటువంటి వీడియోలో ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ గో టు టాపిక్. ఎయిమ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు కొన్ని రకాలైనటువంటి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల కోసం ఆన్ కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేసి ఉన్నారు. సో ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి వారు హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఎస్టాబ్లిష్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన PMSSY పథకం కింద ఈ యొక్క పోస్టులను అయితే తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఫర్ ద వేరియస్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు విడుదల చేసి ఉన్నారు. అప్లికేషన్స్ అందరూ ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేసి ఉన్నారు. ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ 16/10/2025 స్టార్ట్ అయ్యింది. క్లోజింగ్ డేట్ అయితే 30 days వరకు వ్యాలిడిటీ ఇచ్చారు. అంటే అప్రాక్సిమేట్గా 15/11/2025 లోపల ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి. క్లోజింగ్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ద అప్లికేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్స్, ఈ యొక్క సర్టిఫికేట్స్, జెరాక్సెస్, ఫొటోస్, టెస్టిమోనియల్స్, ఇంకా ఇందులో ఏదైతే పొందుపరిచారో ఆ సర్టిఫికేట్లన్నీ కూడా మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారికి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ చేయాలి. సో 10 రోజుల్లో అప్లై చేయాలి. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే సీనియర్ ప్రోగ్రామర్ ఒక పోస్ట్ ఉంది. 1,04,935 మంత్లీ సాలరీ, అప్ టు ఏజ్ 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చి ఉన్నారు. అప్లికేషన్ ఫీజు అయితే 1,500. అలాగే అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది. 86,955. ఇది 30 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ లిమిట్ ఇచ్చారు. వాళ్ళు కూడా 1,500 రూపాయలు గవర్నమెంట్కి ఈ యొక్క ఎయిమ్స్ వారికి DD పే చేయాలి. అలాగే లా ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది. 86,955 రూపాయలు నెలకి శాలరీ. 30 నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉండాలి అన్నారు. అప్లికేషన్ ఫీజు వాళ్ళకి కూడా 1,500 కింద కేటాయించారు. అలాగే బయోమెడికల్ ఇంజనీర్ ఒక పోస్ట్ ఉంది. 69,595 రూపాయలు శాలరీ. 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉండాలి. 1,000 రూపాయలేమొచ్చి DD తీయాలి. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక పోస్ట్ ఉంది. 54,870 రూపాయలు నెలకి శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలంట. 1,000 రూపాయలు వాళ్ళు కూడా DD తీయాలి. అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక పోస్టు నోటిఫికేషన్లో తెలియజేశారు. 54,870 రూపాయలు మంత్లీ శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. వాళ్ళు కూడా 1,000 రూపాయలు పేమెంట్ చేయాలి. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంటుంది. 54,870 రూపాయలు మంత్లీ శాలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యన ఉండాలని తెలియజేశారు. వాళ్ళు కూడా 1,000 రూపాయలు DD తీయాలి. అలాగే ప్రిఫ్యూజన్స్ వాళ్ళకి ఒక పోస్ట్ కేటాయించారు. 54,870 రూపాయలు శాలరీ మంత్లీ శాలరీ ఇచ్చారు. వాళ్ళు కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఉండాలి. వాళ్ళు కూడా 1,000 రూపీస్ DD తీయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తాయి. సీనియర్ ప్రోగ్రామర్
అనాలిసిస్ట్కి బీఈ బీటెక్తో ఎంసీఏ బీఎస్సీ విత్ డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్స్ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సిస్టమ్స్ నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఇన్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీ ఆటోనామస్ బాడీస్లో వర్క్ చేసి ఉండాలని తెలియజేశారు. క్యాండిడేట్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేదంటే మెడికల్ కాలేజెస్లో వర్క్ చేయాలని తెలియజేశారు. అలాగే అసిస్టెంట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫీసర్ వీళ్ళు కూడా ఫేజ్ 1 ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నారు. సెక్షన్ 13 ప్రకారంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956లో వాళ్ళ యొక్క ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు నమోదు అయి ఉండాలని తెలియజేశారు. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ బ్లడ్ బ్యాంకు వర్క్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ యాజ్ మెడికల్ గ్రాడ్యుయేషన్లో రిజిస్ట్రేషన్ అయ్యి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేశారు. క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్ విత్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పారు. నెక్స్ట్ ఈ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ మెడికల్ కాలేజెస్లో వర్క్ చేసి ఉండాలని చెప్పారు. లా ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లాలో కంప్లీట్ అవ్వాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లాగా వర్క్ చేసి ఉండాలి. హైకోర్టు లేక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ కోర్టులో వర్క్ చేసి ఉండాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ విత్ ఎన్ఏ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పారు. అలాగే ఎక్స్పీరియన్స్ మెడికల్ కాలేజెస్ లేక హాస్పిటల్స్లో వర్క్ చేయాలని చెప్పారు. అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి బీఈ బీటెక్ బయో మెడికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీలో క్వాలిఫికేషన్స్ ఉండాలని తెలియజేశారు. అలాగే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ బయోమెడికల్ ఇంజనీర్గా వర్క్ చేసి ఉండాలని చెప్పారు. అలాగే క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ మెడికల్ కాలేజ్ విల్ బి ప్రిఫర్డ్. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ 10th+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూషన్లో 10+2 కంప్లీట్ అవ్వాలని చెప్పారు. హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ 1 year కంప్లీట్ అవ్వాలని తెలియజేశారు. అలాగే 6 సంవత్సరాల లోపల ఉండకుండా 200 బెడెడ్ హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలియజేశారు. అలాగే క్యాండిడేట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సెంట్రల్ స్టేట్ హాస్పిటల్ మెడికల్ కాలేజెస్ ఇదందరికీ కామన్గా ఇచ్చి ఉన్నారు. అలాగే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ దీనికి ఈ పోస్ట్కి డిగ్రీ కంప్లీట్ అవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ తెలియజేస్తూ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 5 years సెక్యూరిటీగా వర్క్ చేయాలని తెలియజేసి ఉన్నారు. ఆర్మీడ్ ఫోర్స్ పర్సనల్ ర్యాంక్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ పోలీస్ ఫ్రమ్ ద సివిల్ ఆల్ పారామిలిటరీ ఫోర్సెస్లో అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్గా వర్క్ చేసి ఉండాలని చెప్పారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వీళ్ళకి కూడా ఫైర్ బీఈ బీటెక్లో వర్క్ క్వాలిఫికేషన్ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ విత్ యూజీసీ అండ్ డివిజనల్ ఆఫీసర్ కోర్స్ ఫ్రమ్ నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగపూర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి ఉన్నారు. సో ఫిజికల్ స్టాండర్డ్స్ కామన్. పెర్ఫ్యూనిస్ట్కి బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ అవ్వాలని చెప్పి ఉన్నారు. అలాగే క్లినికల్ పెర్ఫ్యూజన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఉన్నారు. సో ఈ యొక్క పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ విషయానికి వస్తే 11 months అంట. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం. అలాగే టెర్మినేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఏ క్షణంలోనైనా సరే ఏ టైంలోనైనా సరే వితౌట్ ఇంటిమేషన్తో ఈ యొక్క సర్వీస్ని టెర్మినేట్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయని చెప్పి ఉన్నారు. టైము అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ షాల్ బి నోటిఫైడ్ ఆన్ ద వెబ్సైట్ షార్ట్లీ. సో ఈ యొక్క ఇంటర్వ్యూ టైము షెడ్యూల్స్ వెబ్సైట్లో పొందుపరుస్తారని చెప్పి ఉన్నారు. ఒకవేళ పొందుపరిచిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ ఎయిమ్స్ మంగళగిరి గుంటూరుకి అటెండ్ అవ్వాలని చెప్పి ఉన్నారు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మామూలే. ఇదంతా కూడా గూగుల్ ఫామ్లో ఈ యొక్క మన అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. అది కూడా ఎలా చేయాలో చెప్తాను. అలాగే క్యాండిడేట్ హ్యావ్ హార్డ్ కాపీస్ ఇందాక చెప్పినట్టుగా 10 days లోపల మనం అప్లై చేసిన డేట్ క్లోజ్ అయిపోయిన 10 రోజుల లోపల ఈ యొక్క హార్డ్ కాపీస్ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ కాపీలు ఎంక్లోజ్ చేసి 10 రోజుల లోపల పంపించాలి. సో అప్లికేషన్ అబవ్ మెన్షన్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ షుడ్ బి సెంట్ త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్. స్పీడ్ పోస్ట్ లేక కొరియర్ ద్వారా మాత్రమే
పంపించాలని తెలియజేస్తున్నారు. ఈ క్రింది అడ్రస్: ద రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205, సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ వారికి రిజిస్టర్ పోస్టు లేక కొరియరు చేయాలని చెప్పి ఉన్నారు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ స్కాన్ కనిపిస్తుంది కదా, ఈ స్కాన్కి మనం డైరెక్ట్గా స్కాన్ చేసి లేదంటే అకౌంట్కి డైరెక్ట్గా నెఫ్ట్ లేక ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయాలి. సో ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ అయితే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, పియూఎస్సీ, ఆటోనామస్ బాడీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, సబ్మిట్ చేయాలని చెప్పి ఉన్నారు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అలాగే నో టీఏ విల్ బి ప్రొవైడెడ్. సో ఇక్కడ కనిపిస్తున్న టర్మ్స్ కండిషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని ఈ యొక్క ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి కాంట్రాక్ట్ పోస్టులకు మీరు ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది: అప్లికేషన్ ఫామ్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కాంట్రాక్చువల్ బేసిస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి. పేరు, క్యాండిడేట్ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, మెటీరియల్ స్టాటస్, నేషనాలిటీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ పేర్ డ్రా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి, అలాగే రెఫరెన్సెస్ ఎవరైనా ఉన్నట్లయితే అడ్రస్, మీ యొక్క పూర్తి అడ్రస్, డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. ఈ అప్లికేషన్తో పాటు ఏవైతే అటాచ్ చేసి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ సీరియల్ నెంబర్లో రాసి, ఇక్కడ ప్లేస్, డేటు, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేటు, ఇక్కడ నేమ్ దగ్గర ఫుల్ నేమ్ రాసి ఈ యొక్క ఎన్క్లోజర్స్ని ఎయిమ్స్ మంగళగిరి వారికి కొరియర్ లేక రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఇప్పుడు డైరెక్ట్గా సైట్లో ఏ విధంగా అప్లై చేయాలనే విషయానికి వస్తే కనుక డైరెక్ట్గా మనకి ఎయిమ్స్ mangalagiri.edu.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్లో వేకెన్సీస్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్ వేకెన్సీస్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్స్ కోసం ఏదైతే చూస్తున్నామో దానికి ఎదురుగా డీటెయిల్స్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ అప్లై నౌ పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ ఫామ్ ఒకటే ఓపెన్ అవుతుంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అట్ ఎయిమ్స్ మంగళగిరి 2025 అని ఉంటుంది. ఇక్కడ మనం మెయిల్ అడ్రస్ ఇస్తాము, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని క్లిక్ చేస్తాము. క్యాండిడేట్ పేరు యాజ్ పర్ ద SSCR 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగా ఎంటర్ చేస్తాము. ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము, మదర్ నేమ్ ఎంటర్ చేస్తాము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మన యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మన కేటగిరీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ద పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీ ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి ఎస్ పెడతాం, లేకపోతే అందరికీ నో పెడతాము. అడ్రస్ ఆఫ్ ద కరస్పాండెంట్, మన యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అప్లోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద అప్లికేషన్ డాక్యుమెంట్స్, ఇందాక చూపించాను కదా, అప్లికేషన్స్తో పాటు ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎన్క్లోజర్స్ ఒకే పీడిఎఫ్లో బిలో 1 MB లోపల ఉన్నట్లుగా స్కాన్ చేసుకొని మన దగ్గర సిస్టంలో ఉంచుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ యాడ్ ఫైల్ ద్వారా ఆ ఫైల్ అటాచ్ చేసి ఇక్కడ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేస్తే మన యొక్క ఎయిమ్స్ మంగళగిరి కోసం ఏదైతే జాబ్ కోసం అప్లై చేస్తున్నామో అది డైరెక్ట్గా వాళ్ళ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ కావడం జరుగుతుంది. తదుపరి మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ బై కాపీ, హార్డ్ కాపీస్ రీచ్ అయిన తర్వాత అన్నీ వెరిఫై చేసుకొని మీకు ఒక డేట్ ఇచ్చి అది వెన్యూ కూడా డేట్ ఒకటి అలాట్ చేసి ఆ డేట్ వివరాలను కూడా ఎయిమ్స్ మంగళగిరి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. దాన్ని చూసుకొని మనం ఆ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి విజయం సాధించి మంచి జాబ్ని సాధిస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో టు నెక్స్ట్ వీడియో.